ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా తండ్రి, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కంచె కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు. నాయనా, మీరెక్కల చాటున మమ్మల్ని కంటి నిండా నిద్రపోవులాగున కృప చూపించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని తండ్రి ఎంతో మంది చూడలేక గతించిపోయినప్పటికీ మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఈ రోజు నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనం ద్వారా అయా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఎవరైతే మీ యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే తండ్రి మిమ్మల్ని సేవిస్తూ ఉన్నారో, వారు ఏ కోరికతో అయితే ఈరోజు ఉన్నారో ఆ కోరిక ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది అని ఈ ఉదయకాలాన్నే అయా మా అందరికీ సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఆశగొనిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడవు, వారి యొక్క కోరికను నెరవేరుస్తానని, వారు అనుకున్న ప్రతి కార్యం ఈరోజు జరుగుతుందని, ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఆపుతున్నా అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని అయా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలాన్నే ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పేరు పేరున అడుగుతున్నామయ్యా. అయ్యా, ఈరోజు వారి తలంపులను ఎరిగిన దేవుడవు గనుక మొరబెడుతున్నాము. మీ చిత్తములో వారు అనుకుంటున్న కార్యాలను ఈరోజు జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం. మేము చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించండి. ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో ఆశీర్వాదాలు దయచేయండి. ఏ పనిలోనూ ఎవరు ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృప దయచేయండి నాయనా. నూరంతలుగా ఫలింపచేయండి ప్రభువా. తండ్రి, నూతనమైన కార్యములు ఈరోజు ప్రారంభిస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి, అభివృద్ధి పరచండి తండ్రి. అదే రీతిన మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మేము వెళుతున్న మార్గములలోనూ వస్తున్న మార్గములలోనూ మీ సహాయము దయచేయండి. సురక్షితముగా వెళ్ళి క్షేమకరముగా మరల గృహాలు చేర్చబడే కృప దయచేయండి. మార్గమందు ఏ ప్రమాదము కానీ, ఏ అపాయము కానీ ఏ బిడ్డకు సంభవించకుండా మీ రక్షణ వారందరికీ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున ఏ బిడ్డకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా కావలసిన భోజనమును అనుగ్రహించండి నాయనా. ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా రాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని నడిపించండి. అదే రీతిన తండ్రి, ఎవరికి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా వారందరినీ స్థిరపరచండి ప్రభువా. ఆయా హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు, వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం. అయా, వారికి అనుకూలంగా అవన్నీ కూడా ఉండులాగున జరుగులాగున సహాయము దయచేయండి నాయన. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు తండ్రి. వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఈ రోజున గృహములలో ఏ బిడ్డ అయితే ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారందరికీ మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా మీరే కాపాడి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా అందరికీ నెమ్మదికరమైన ప్రశాంతకరమైన జీవితాలు దయచేయండి. మాలో ఉన్న ఏ బిడ్డ కూడా మాటల వలన, వారి యొక్క కన్నుచూపు వలన, ప్రవర్తన వలన మీ నామానికి అవమానము తేకుండా ప్రభువా, మీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని నిలవబెట్టుకోండి. ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు మేము లోనవ్వకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా
నాయనా మీరే మీ యొక్క వాక్య జ్ఞానమును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాము. ప్రభువా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని కూడా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని, మేమును కొందరికైనా మీ యొక్క లేఖనాలు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత అనుగ్రహించమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.